ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఆర్థికంగా చితికిలపడి రోడ్డున పడ్డ కుటుంబాలను ఆదుకునేందుకు ఫార్మర్ ఫస్ట్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి వారికి ₹1,00,000 చెక్కును అందిస్తున్నారు. సిద్దిపేటలో ఏకంగా ఒకేసారి 100 మంది ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పిలిపించి వారికి తలా ₹1,00,000 చెక్కును ఇస్తున్నారు. వాటి కుటుంబ సభ్యులందరినీ పిలిపించి వారితో కలిసి భోజనం చేస్తూ ఫార్మర్ ఫస్ట్ ఫౌండేషన్ చైర్మన్ చక్రధర్ గౌడ్ మనతో ఉన్నారు. ఎంతమందిని పిలిపించారు, ఎట్లా జరుగుతుంది? కానీ 100 మంది కౌలు రైతులు. వీళ్ళు కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల్, ఆదిలాబాద్ అండ్ అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చారు. ఒకే ప్లేస్ నుంచి కాదు. 3 months నుంచి వీళ్ళని ఇన్వెస్టిగేట్ చేసి వీళ్ళ పరిస్థితి ఏంటి, గవర్నమెంట్ నుంచి వీళ్ళకి ఎలాంటి అవకాశాలు లేవు, ఇక వీళ్ళకి ఏమీ రావు, రైతు బంధు రాదు, రైతు బీమా రాదు, వీళ్ళకి 10 పైసలు కూడా రావు. ఇలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసి ఆడకూతురులు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళ భర్తలందరూ ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. వాళ్ళ జీవితాల్లో ఒక కొత్త ఆశలు నింపుదామని ఆ ఇచ్చే డబ్బుతోటి వ్యవసాయమా లేకపోతే ఏదో పాలబేరమా ఏదో వ్యవసాయానికి సంబంధించింది పెట్టుకొని లేదా వాళ్ళ పిల్ల ఏదో ఒకటి చేసుకొని బతుకుతారని ఈ 100 మందికి సిద్దిపేటలో ఇవ్వడం జరుగుతుంది. ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఇప్పటికి ఇంతకు ముందు ఎంతమందికి ఇచ్చారు? ఇంతకుముందుకు మనము 10 ఇచ్చేవాళ్ళము. ఎప్పుడు కానీ డిస్టిక్ వైజ్లో 10 కేసులు ఇచ్చేవాళ్ళము. ఇప్పటివరకు 350 పైచీలకు ఇచ్చాము. ఇవాళ ఏంటంటే 100 మందికి ఒకేసారి ఇద్దాము. ఈ పండుగ తెలవాలి, సమాజానికి కూడా రైతులు చచ్చిపోతున్నారని చెప్పాలి, అది నా బాధ్యత అనుకున్నాను. కాబట్టి 100 మందిని యాక్చువల్గా 200 మంది లిస్ట్ ఉంది, కానీ దాంట్లో మనం 100 ఫిల్టర్ చేసి తీసుకున్నాము. తర్వాత ముందు రోజులలో కూడా కౌలు రైతులకు అండగా నిలబడదామని అనుకుంటున్నాం. ₹1,00,000 చెక్లు ఇచ్చే క్రమంలో గతంలో కూడా చాలామంది రైతు కుటుంబాల దగ్గరికి వెళ్ళి చూసింది. అంటే ఈ ఆత్మహత్యలకు కారణాలు ఏంది, ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వం తప్ప వీళ్ళ కష్టాలు తీర్చేవాడు ఆ దేవుడు కూడా లేడు. ప్రభుత్వం తలుచుకుంటేనే వీళ్ళ కష్టాలు పోతాయి. కౌలు రైతులకి మాకు సంబంధం లేదని మాట్లాడితే నడవదు. కౌలు రైతు అయినా ఎవడైనా నీ బిడ్డే, నీ కొటేషనుడే. కాబట్టి అది ఏ ప్రభుత్వం, రైతుకి ప్రభుత్వంతో పని లేదు. ప్రభుత్వాలు రైతులకు పనిచేయాల్సిందే. మేము మీకు ఓట్లేసి గెలిపించుకున్నందుకు మా బతుకులు మీరు మారవాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో కూడా కౌలు రైతుల్ని పట్టించుకోవాలి. ఇప్పుడు రైతు బీమా వస్తుంది, రైతు బంధు వస్తుంది. ఈ కౌలు రైతులకు అసలు ఏం లేదండి. వాళ్ళ దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. ఎట్టి పరిస్థితుల్లో కౌలు రైతులకు ఏదో ఒకటి కౌలు చట్టం అమలు చేయండి కదా. కౌలు చట్టం అమలు చేయమంటే అది చాలా కాంప్లికేటెడ్ అని మాట్లాడుతున్నారు. గవర్నమెంట్కి కాంప్లికేషన్స్ ఉండొద్దు. అలాంటప్పుడు మీరు మీ మేనిఫెస్టోలో చెప్పాలి ఏమని, కౌలు రైతులకి పోడు భూముల వాళ్ళకి మేము చేయలేకపోతున్నాం, ఆ ఒక్కటైతే మా మేనిఫెస్టోలో లేదని మీరు చెప్పండి కదా. అప్పుడు మీ నిజాయితీ మీద మాకు నమ్మకం ఉంటుంది. మీరు అధికారంలోకి రాముందుకేమో కౌలు రైతులకు చేస్తాము, వీళ్ళకి చేస్తామంటున్నారు. వచ్చిన తర్వాత ఒకటి, రాకముందు ఒకటి. వాళ్ళు మాత్రం మనుషులు కాదా, వాళ్ళ జీవితాలు కాదా? దయచేసి ఇది మా రిక్వెస్ట్ అనుకోండి. ఇది మేము 100 మందిని పిలిచి ఇవ్వడం ఏ గవర్నమెంట్ని కించపరచడానికి కాదు. కించపరిచినట్టు మీకు అనిపిస్తే మీరేదో తప్పు చేస్తున్నట్టే మేము భావించాల్సి వస్తుంది. ఇలా ఇవ్వడము ఇది ఎంకరేజ్మెంట్ కాదు, కానీ తప్పట్లేదు. ఇది ఒక సంతోషపడే సందర్భం కాదు, ఇది చాలా విచారణ అయిన సందర్భం. ఇది దేశంలో ఉన్న చాలామంది, ఇప్పుడు 30,000 మంది రైతుల దగ్గర చచ్చిపోయారు. ఈ 8 ఏళ్లలో 8,000 మంది చచ్చిపోయారు. మీరు ఈ గిక్సులు కట్టడం బంద్ చేసి జర వాళ్ళ బతుకులకి ఇంత కట్టుబట్టలు ఇవ్వండి, వాళ్ళ తిండి పెట్టండి, వాళ్ళకి ఏం గొంతమ్మ కోరికలు ఉండేయండి. జర దయచేసి రైతు బంధుని కరెక్ట్ వ్యక్తులకు ఇచ్చి ఇలాంటి వాళ్ళకి పెట్టుబడి సాయం చేస్తూ వాళ్ళ బతుకులకి మీరు ఒక ఆశగా నిలవండి. మీరు రాజకీయాలకు వచ్చేది ఎందుకండి? వాళ్ళ కోసమే కదా. మీరు లీడర్ అయింది ఎందుకు? ప్రజల కోసమే అంటారు కదా. అంటే వాళ్ళు ప్రజలు కదా, అంటే ప్రజలు వేరు, రైతులు వేరా? ఈరోజు సిద్దిపేటలో 100 మంది రైతు కుటుంబాలని ₹1,00,000 ఇచ్చి వారికి చెక్కులను అందిస్తూ వారికి సహాయం చేస్తున్నటువంటి చక్రధర్ గౌడ్ని కావచ్చు, ఇక స్థానికులు అభినందిస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనబడుతుంది. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, సిద్దిపేట జిల్లా.